ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రధానమైన విషయం ఏంటంటే తెలంగాణ తెచ్చుకుందే స్వేచ్ఛ, స్వాతంత్రము, స్వయం పాలన, ఆత్మగౌరవం కోసం. అలాంటిది తెలంగాణలో ఖమ్మం జిల్లాలో జరిగిన వెలుగుమట్ల సంఘటన అనేది కేవలం ఖమ్మం జిల్లాలో ఒక ప్రాంతంలో జరిగిన సంఘటనగా చూడొద్దు. ఇది మొత్తం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగాన్ని కూని చేసే ఒక సంఘటనగా చూడాలి. ఎందుకంటే ఒక జర్నలిజం స్కాలర్గా, పబ్లిక్ పాలసీ స్కాలర్గా ఈ వెలుగుమట్ల ఘటనలో ఏమేమి అంశాలు జరిగినాయి, రాజ్యాంగాన్ని ఎట్లా కూని చేసినారు అనేది మనం సైంటిఫిక్గా విశ్లేషణ చేయాలి. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ గారు, మా అన్న డాక్టర్ విశారదర్ మహారాజర్ గారు అలుపేరు గారి పోరాటంతో ఖమ్మం జిల్లాలో పుట్టించిన భూకంపం మొత్తం భారతదేశం అంతా ఇవాళ భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ప్రాంత విముక్తి కోసం జరిగిన పోరాటంలో 1948 వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి 2026 వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకి, పేద ప్రజలకి ఈ భూమి మీద హక్కులు దొరకట్లేదు అనేది వెలుగుమట్ల సంఘటన మరొకసారి ప్రూవ్ చేసింది. భారతదేశానికి ఈ 150 కోట్ల మందికి ఆత్మ వంటిది రాజ్యాంగం. ఈ రాజ్యాంగ ప్రవేశిక పీఠిక అనేది భారతదేశ ప్రజలందరికీ తమకు తాముగా సమర్పించుకున్న రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది ఏంటంటే, ఈ దేశ ప్రజలైన మాకు మేముగా సమర్పించుకుంటున్న భారతదేశ సర్వసత్తాక లౌకిక రాజ్యాంగంలో దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, ఆర్థిక అన్ని రకాల న్యాయం చేస్తామని చెప్తుంది. ఉద్యోగ అవకాశాల్లో కానీ, విద్యా, సామాజిక, రాజకీయ రంగాల్లో పేద, ధనిక, లింగ వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న భారత రాజ్యాంగం 78 సంవత్సరాల తర్వాత ఈ డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా డ్రివెన్ జరుగుతున్న సమయంలో కనీసం 1954లో దిక్కులేని పేదవాళ్ల కోసం ఆ రోజు ఆచార్య వినోబా గారి స్ఫూర్తితో కల్వల రాజారాం గారు అనే వ్యక్తి 1954 ఖమ్మం జిల్లా కలెక్టర్కి 62 ఎకరాల భూమిని దానం చేసిండు. మనకి దానంలో ఇప్పుడు అన్నదానం ఉంటుంది, భూదానం ఉంటుంది, విద్యాదానం ఉంటుంది, కన్యాదానం ఉంటుంది. అన్నదానం అంటే అన్నం వండింది పొద్దున్న సాయంత్రం కల్లా అయిపోవాలి. భూమి దానం అనేది 54లో భూమి దానం చేస్తే 78 సంవత్సరాల తర్వాత కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్కి కానీ, తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పేదలు దొరకలేదు. 62 ఎకరాలు పంచడానికి పేదలు దొరకలేదు. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఎట్లా చూడాలంటే, వెలుగుమఠంలో జరిగిన ఒక ఘటనను ఒక గ్రామానికో లేదా ఒక జిల్లాకో ఒక ప్రాంతానిగా చూడొద్దు. ఇది ప్రజాస్వామ్య పాలన కూలిపోతున్న సంకేతంగా చూడాలి. ప్రజలతో మాట్లాడకుండా, వారి అభిప్రాయాలు వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పాలన అంటే ఫైళ్లతో కాదు, ప్రజలతో జరగాలి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించాల్సిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలో మనం అందరం కూడా విశారదన్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఉద్యమం చేస్తుంటే, మన హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం జరుగుతుంటే, ఏ పేద ప్రజలకైతే దాతలు మానవతా దృక్పథంతో ఇచ్చిన భూముల్లో అది 62 ఎకరాలని చెప్తున్నారు ఈ ల్యాండ్ రికార్డ్స్. నేను చెప్తుంది కాదు. ఇగో ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఇక పొంగులేటి రెవెన్యూ మినిస్టర్. ఇప్పుడు ఈ రోజు మీరు చూసినా కూడా ఆన్లైన్లో ఇది భూదాన్ భూములు అని చెప్తున్నాయి. సర్వే నెంబర్ 147, 148, 149 అనేది ఈ 62 ఎకరాలు భూదాన భూములు అని చెప్తున్నప్పుడు, ఈ 30 ఎకరాలేమో పేద ప్రజలు 100 గజాలు కష్టపడి రేకులు షెడ్లు వేసుకునేమో అక్రమాలని బుల్డోజర్లతో కూలగొట్టిరు. మరి మిగతా 32 ఎకరాల గురించి కలెక్టర్ మాట్లాడాడు, పొంగులేటి మాట్లాడాడు, ఈ ప్రభుత్వం మాట్లాడదు. ఈ 32 ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే దగ్గుల నాగమణి, ఈమె చేతిలో 5 ఎకరాలు ఉంది. మరి ఈమె ఎవరు? ఈమె 5 ఎకరాలు భూదాన్ కింద ఒక్కళ్ళకి ఇయ్యమని చెప్పారా? ఈమె తుమ్మల నాగేశ్వరరావు బంధువా, పువ్వాడ అజయ్ కుమార్ బంధువా, పొంగులేటి బంధువా, బట్టి బంధువా? అంటే ప్రభుత్వము రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. కలెక్టర్ అనేటోడిని ఉరిదీయాలి, కాల్చిపడేయాలి అసలు. ఎందుకంటే కలెక్టర్ అనేటోడు పొంగులేటి ఇంట్లో పనిచేసే అటెండర్ కాదు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పనిచేసే చెప్రాసి కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ప్రజల రక్షణ కోసం. పేరేం పేరు ఖమ్మం జిల్లా కలెక్టర్? అనుదీప్ దురిశెట్టి ఆల్ ఇండియా టాపర్ అట. మరి నువ్వు కాపీ కొట్టి పాస్ అయినావా, లేదా పేపర్ రాజ్యాంగం చదవలేదా నువ్వు? రాజ్యాంగం ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, ఆర్టికల్ 300 ఏం చెప్తుంది? నిన్ను నిజంగా చెప్పాలంటే డిఓపిటీకి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, రాష్ట్రపతికి చెప్పి ఇలాంటి కలెక్టర్ ప్రజల పాలనకి పనికిరాడని చెప్పాలి. ఈ 30 ఎకరాలు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకున్నాయేమో సక్రమము, వీళ్ళ మీదకి బుల్డోజర్ లేవు. వీళ్ళు చేస్తే రైటు, ఎందుకంటే వీళ్ళు మంత్రుల బంధువులు, మంత్రుల బినాములు కాబట్టి. అదే పేద ప్రజలు దిక్కులేక అక్కడ నేను ఖమ్మం జిల్లా వాడిని, అన్న ఖమ్మం జిల్లా వాడు, అక్కడ జరిగిన సంఘటనని అందరూ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒకప్పుడు ఆ ప్రాంతము ఖమ్మంకి చాలా దూరంగా తొండలు గుడ్లు పెట్టని ఒక గుట్ట లాంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఏ దిక్కు లేక, కరెంటు కూడా లేకున్నా, వాటర్ లేకున్నా, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకున్నా కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి తమ సొంత డబ్బులతో వాళ్ళు పాములు, తేళ్లు, గుట్టలు, రాళ్ళు చేసుకొని ఈ రోజుల్లో కరెంటు లేకున్నా, నీళ్లు లేకున్నా ఉంటున్నారంటే
ఆఫ్రికా అడవుల్లో కూడా సోలార్ పవర్ ఉంది. ఇవాళ మా ఖమ్మం జిల్లా ఏటూరు నాగరం అడవుల్లో కూడా సోలార్ ఉంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కరెంటు తీగలు లేని చోట కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కరెంటు ఇవ్వమని చెప్తున్నారు సోలార్ ప్రకారం. అలాంటిది ఖమ్మం జిల్లాలో 10 కిలోమీటర్ల దూరంలో బస్టాండ్కి కరెంటు లేకుండా నాగరిక సమాజంలో మనుషులు బతుకుతున్నారంటే ఏం ప్రభుత్వాలు, దిక్కుమాలిన దిక్కులేని ప్రభుత్వాలు. ఏ దిక్కు లేనోడే కనీసం కూడు కోసం గూడు కోసం మన పక్షులు గనక చిన్న చిన్న పక్షి పిల్లలు ఒక చిన్న మన చిన్నప్పుడు పిచ్చుక పిల్ల కింద పడితేనే మనం అయ్యో పాపం అని గూడులో పెడతాం. అలాంటిది 2026 గ్లోబల్ ట్రిలియన్ ఎకానమీ, ఇండియా సూపర్ పవర్ అంటున్న ఈ దశలో కరెంటు లేకుండా నీళ్ళు లేకుండా ప్రజలు జీవిస్తున్నారంటేనే ఈ 78 ఏళ్ల ప్రజాస్వామ్యం ఒక బూటకం అని చెప్తుంటే, అటువంటి పేద ప్రజలు అక్కడ ఉంటుంటే కలెక్టరేట్ వచ్చినాక ఆ భూముల విలువ పెరిగినాయని తుమ్మల నాగేశ్వరరావు బంధువులు కావచ్చు, పొంగులేటి కావచ్చు, మిగతా పువ్వాడు అజయ్ కావచ్చు 100 ఎకరాలు కొనుక్కున్నారు. ఒకటేసారి కలెక్టర్ ఏమంటాడు, 250 కోట్ల రూపాయల విలువైన భూమిని కాపాడిందట. కలెక్టర్ అయ్యే జాగిరా, రెవెన్యూ జాగిరా, తెలంగాణ ప్రభుత్వ జాగిరా, అది కల్వల రాజారాం అనే వ్యక్తి దానంగా ఇచ్చిన భూమికి భూదాన్ ట్రస్ట్, భూదాన్ గ్రామదాన్ యాక్ట్ ప్రకారం అది వ్యవసాయానికన్నా ఉపయోగపడాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి. రెవెన్యూ కూడా ఎటువంటి హక్కులు లేవు. అటువంటి భూమిని కాపాడడానికి వీడవాడు 60 ఎకరాల్లో 30 ఎకరాలు లెక్క చెప్తున్నాడు. మిగతా 30 ఎకరాలు ఎవడు మింగిండ్రా బద్మాష్? దానికి ఎవరు సమాధానం చెప్పాలా? 3 మంత్రులు ఉన్నారు అక్కడ. ఒకడు పాలమ్మేటోడు, సైకిల్ మీద పాలమ్మేటోడు, 1000 కోట్ల కాంట్రాక్టర్ కావచ్చు, మంత్రి కావచ్చు, తప్పే లేదు. ఒకడు ట్రాక్టర్ డ్రైవర్ నుంచి జీవితం అంతా వాడు మంత్రి పదవి 50 ఏళ్ళు ఉండొచ్చు. ఇంకొకడు హరికథలు బుర్రకథలు చెప్పేటోడు ఉన్నత పదవికి వెళ్ళొచ్చు. మేము రెస్పెక్ట్ ఇస్తాం. కానీ పేద ప్రజలు 100 గజాల స్థలం వేసుకొని రేకులు వేసుకుంటే అర్ధరాత్రి గాజానో ఇజ్రాయెల్ మీద దాడి చేసినట్టు వందలాది బుల్డోజర్లు, 10,000 మంది పోలీస్ బెటాలియన్లు పెట్టి కూల్చిర్రు. మీరు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిర్రు. ఏ విధంగా తొక్కిరో చెప్తా నేను. ఆర్టికల్స్ ప్రకారం ఇది మనం సుప్రీంకోర్టులో కేసేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ పెట్టాలి. సోషల్ మీడియాలో చదువుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాగరిక సమాజంలో ప్రతి ఒక్కరు కలెక్టర్ని ప్రశ్నించాలి. ఆ కలెక్టర్ అనేటోడు ఇమీడియట్ గా అసలు డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి కలెక్టర్లు బానిసలు, వాళ్ళు రాజ్యాంగానికి భక్షకులు, రాజ్యాంగ రక్షకులు కాదు. గతంలో టిఎన్ శేషన్ గారు కానీ, బిడి శర్మ గారు కానీ, ఎస్ఆర్ శంకరన్ గారిని ఎవరైనా మంత్రి రూల్స్ కి విరుద్ధంగా చెప్తే అవసరమైతే లీవ్ పెట్టి వెళ్ళేటోళ్ళు, లేకపోతే ట్రాన్స్ఫర్ కి సిద్ధపడేటోళ్ళు. వీడు చపరాసిగిరి చేస్తున్నా, ఐఏఎస్ పదవి చేస్తుండా, ఐఆర్ఎస్ అనే పదవి చేస్తుండా? ఏం చేస్తున్నావు మిస్టర్ ఐఏఎస్ అనే పదవికి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాకుండా ఆ పొంగులాటి ఇంట్లో చపరాసి పని చేయమని చెప్తున్నా. ఆర్టికల్ మేము క్లియర్ గా స్పష్టంగా ఒక్కొక్కటి చెప్తా. ఇది ప్రజలందరికీ కూడా నేను ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో కాదు, రాజ్యాంగాన్ని వీళ్ళు ఎట్లా తుంగలో తొక్కిరు అనేది మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది పట్టుకోమ్మా. ఈ సంఘటన చిన్న స్థానిక వివాదం కాదు. ఈ ఘటనలో 3 పెద్ద అంశాలున్నాయి. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, భూ సంస్కరణల చరిత్రని మొత్తం తుంగలో తొక్కిర్రు, పరిపాలన నిష్పక్షపాతం లేకుండా మంత్రులకి, పెద్దోళ్ళకి మాత్రమే పరిపాలన అందుతుంది, పేదోళ్ళకి పరిపాలన అందదు. ఈ 3 కోణాల్లో చూస్తే వెలుగుమట్ల సంఘటన అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య సమస్య. భూదాన్ ఉద్యమం అనేది చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్నది. భూమి దానం చేయడం అనేది వాళ్ళేదో దయదలిచి దానం చేయలే. ఆచార్య వినోబా గారు ముందు చూపుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, పేద ప్రజలకి భూమి లేకపోతే సివిల్ వార్ వస్తుంది, భూమి అనేది 100 ఎకరాలు ఒక దగ్గర ఉండకూడదు, భూమి ఒక దగ్గర ఉండడం అంటే అది సామాజిక న్యాయానికి విరుద్ధం అని చెప్పారు. ఆచార్య వినోబా గారు భూమి గురించి ఏం చెప్పారంటే, భూదాన్ ఈజ్ నాట్ ఎ చారిటీ, ఇట్ ఈస్ ఎ జస్టిస్. భూదానం అనేది ఒక దానం కాదు, అది సామాజిక న్యాయం. భూమి కొందరు వ్యక్తిగత ఆస్తి కాదు, అది సమాజం కోసం కాపాడవలసిన సమిష్టి నమ్మకం. ల్యాండ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్యూ, ఇట్ ఈస్ ఎ ట్రస్ట్ హెల్డ్ ఫర్ సొసైటీ. పేదవాడి చేతిలో భూమి లేకపోతే ఆ దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు అసంపూర్ణంగానే ఉంటాయి. అంటే జీవించే హక్కు, నివసించే హక్కు, ఆశ్రయం పొందే హక్కు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి మనం అందిస్తున్నాం. పక్షులకి, ప్రాణులకి, ఇతరులకి గూడు పోతేనే మనం ఎంతో చెంది ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జూ పార్కులలో గూళ్ళు కడుతున్నాం. వితౌట్ ల్యాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్ ఫ్రీడమ్ రిమైన్స్ ఇన్కంప్లీట్. ఇది ఆచార్య వినోబా గారు చెప్పారు. మహాత్మా గాంధీ గారు చెప్పింది చూడండి, భూమి అనేది ప్రతి మనిషి యొక్క అవసరాలను తీరుస్తుంది, కానీ పెద్దోళ్ళు డబ్బున్నోళ్ళ లోభాన్ని కాదు. ఒకడికి 6,000 ఎకరాలు ఉంటాయి, ఒకటి 600 ఎకరాలు ఉంటాయి, ఒకడికి ఫామ్ హౌస్లు ఉంటాయి, ఒకడికి విల్లాలు ఉంటాయి. కానీ పేద ప్రజలకి 100 గజాలు స్థలం ఉంటే మాత్రం తప్పవుతుంది. The earth provides enough to satisfy every man's needs, but not every man's greed. True democracy or the swaraj of the masses can never come through untruthful and violent means. అసత్యము మరియు బలవంతంతో నిజమైన ప్రజాస్వామ్యం లేదా ప్రజల స్వరాజ్యము సాధ్యం కాదు. మనకి విశారదన్ మహారాజ్ గారు పదే పదే చెప్తున్నారు,
రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం ఈ దేశంలో రాజ్యాంగ రక్షణ సేన ఏర్పడాల్సిన అవసరం ఉంది. మనం 78 సంవత్సరాల తర్వాత మనకు ఒక పొలిటికల్ ఫిలాసఫర్ తెలుగు రాష్ట్రాలలో విశారదన్ రూపంలో వచ్చి రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజకీయ పార్టీలు ఎట్లా ఉల్లంఘన చేస్తున్నాయి, రాజ్యాంగం మనకి ఏం రక్షణలు కల్పించిందని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకొని లక్షల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన ఆరోగ్యాన్ని అంతా కోల్పోయి కూడా నిత్యం జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నాడు. ఇలా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంది? విశారదన్ మహారాజు లాంటి ఒక గొప్ప మనిషి మన కాలంలో మనం కాళీశ్రీరామ్ గారితో కలిసి పనిచేసే అవకాశం లేదు, జ్యోతిబా పూలే చూడలేదు, మనము పెద్ద పెద్ద గొప్పల గురించి విన్నాం, కానీ మన కళ్ళ ముందు మన ముందు నిత్యం జ్ఞానజ్యోతి వెలిగించుతూ అన్ని రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు విశారదన్ గారి స్పీచ్ ని కంపల్సరీ చూస్తారు, ఎందుకంటే జ్ఞానం కోసం. అలాంటి విశారదన్ మహారాజు గారు పుట్టిన ఖమ్మం జిల్లాలో పట్టపగలు రాజ్యాంగాన్ని కూని చేస్తుంటే అలుపెగరని పోరాటం చేసిన విశారదన్ మహారాజు అన్నకి మనం అందరం కూడా గట్టిగా జయహో చెప్పాలి. మంచి పాలనకు అసలు పరీక్ష ఎన్ని చట్టాలు చేశామన్నది కాదు, బలహీనుల హక్కులను ఎంత న్యాయంగా కాపాడమన్నది. ద టెస్ట్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్ ఈస్ నాట్ హౌ మెనీ లాస్ యూ మేక్, బట్ హౌ జస్టిఫై యూ ప్రొటెక్ట్ ద వీకెస్ట్. ఒక్కొక్కరు సమాజంలో ఉన్న చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు నింపడమే రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణం. ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగింది, రాజ్యాంగ హక్కులకి ఉల్లంఘన జరిగింది, ప్రజాస్వామ్య హక్కులకి ఉల్లంఘన జరిగింది. కలెక్టర్ అనేటోడు మన పూర్వకాలంలో రాక్షసులు ఉండేటోళ్ళు అనుకున్నాం. రాక్షసుల కన్నా క్రూరంగా వృద్ధులను చూడలే, మహిళలను చూడలే, బాలింతలను చూడలే, పసిపిల్లలను చూడలే, వికలాంగులను చూడలే. అరాచకంగా క్రూరంగా మానవత్వానికి వ్యతిరేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అక్కడ ఉన్న ఇంకో మంత్రి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మంది కొంపలు కూల్చే మంత్రులు ఇలా ఖమ్మం జిల్లాలో ఉన్నారు. మంది కొంపలు కూల్చే మంత్రులు కూలిపోవాలి, కాలిపోవాలి. మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రి కూలిపోవాలి, కాలిపోవాలి. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నాం. మీ మార్పు వద్దు, మీ కాంగ్రెస్ వద్దు. ఒకటే చెప్తున్నాం, మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రి విగ్రహం మేము బిచ్చం వేసుకొని అన్ని ఊర్లలో పెడతాం. ఇంకో వీడే మా మంది కొంపలు కూల్చిండని చెప్పి ఆయన గాంధీ మహాత్ముడు విగ్రహం కోసం 100 కోట్లు ఖర్చు పెడతా అంటుండు కదా. మనం ఈ మంత్రుల విగ్రహాలు చందాలు వేసుకొని ఇంకో వీడే పలానా తుమ్మల నాగేశ్వరరావు మా మంది కొంపలు కూల్చిండు, పలానా పొంగులేటి మా మంది కొంపలు కూల్చిండు, పలానా రేవంత్ రెడ్డి మా మంది కొంపలు కూల్చిండు అని ప్రతి ఊర్లో విగ్రహం పెడతాం. బిడ్డ ఏమనుకుంటున్నారా మీరు? పేద ప్రజలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఒక జంతువులకి, ఒక పక్షులకి, ఒక జంతువులకున్న విలువ కూడా లేదా? గొర్రెలని బర్రెలని నీడ్చకపోయినట్టు ఆ కొట్లాల్లో నిన్న అర్ధరాత్రి నుంచి ఉంటే ఆ మురుగు కంపుతో తట్టుకోలేకపోయినాం. ఇంతలావు దోమలు, బొద్దింకలు అన్న అక్కడ 2 రోజులు 4 రోజుల నుంచి నిరంతరం ఉన్నాడు. ఎట్లున్నాడు అన్న నీకు చెప్పాలి. అంటే మన ఊర్లలో మన ఎస్సీ ఎస్టీ గుడాలలో కూడా కొంచెం క్లీన్ ఉంటది, అంతకన్నా దారుణంగా అసలు జంతువులు కూడా ఉండవు. అక్కడ ఒక 1000 మందిని తోచి 2 టాయిలెట్లు పెట్టి అంటే కనీసం మానవత్వ విలువలు లేకుండా చేసారు. ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించద్దు. మానవ హక్కుల కమిషన్ కి కంప్లైంట్ చేయాలి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కంప్లైంట్ చేయాలి, డెమోక్రసీ వాచ్ కంప్లైంట్ చేయాలి. నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యూత్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, షేమాన్ రాహుల్ గాంధీ, ఈ రాజ్యాంగం పట్టుకొని జోడో యాత్ర అని చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిరిగినావు నువ్వు? మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగినావు. అంటే ఓట్ల కోసం ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతావు. అధికారంలోకి వచ్చినాక ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి నీకు టైం ఉంటది, అందాల పోటీలు చూడడానికి టైం ఉంటది, కానీ మా వెలుగు మట్లలో పేద పిల్లల మీద, పేదోళ్ళ మీద బుల్డోజర్లు ఎక్కుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడాడు, రాహుల్ గాంధీ మాట్లాడాడు, సోనియా గాంధీ మాట్లాడదు, ప్రియాంక గాంధీ మాట్లాడరు. మరి ఎందుకు రాజ్యాంగం కూడా ఒక బూటకమ్మ మీరు పట్టుకొని తిట్టేది? అంటే దాని లోపల రాజ్యాంగ స్ఫూర్తి లేదా? వీఆర్ షేమాన్ రాహుల్ గాంధీ, మీ షేమాన్ సోనియాజీ, మీ షేమాన్ ప్రియాంకజీ. రేవంత్ రెడ్డి నీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం, ఇమీడియట్ గా నువ్వే బాధ్యుడు, నువ్వే హోమ్ మినిస్టర్, నువ్వే మున్సిపల్ శాఖ మంత్రి. ఒక మంత్రి రెవెన్యూ మంత్రి ఏమో నాకు తెలియదు అంటాడు పొంగులేటి, మరి పీకడనుకున్నావు? రిజైన్ చేయి. నీ శాఖలో, నీ ఓన్ జిల్లాలో నీకేం తెలుగుతుందో తెలియకపోతే రఘు ఫోన్ చేసి, పాషామాదిగిరి సార్ ఫోన్ చేస్తే నాకు తెలియదన్నా అంటున్నాడు. మరి నువ్వు చేత కాదు, తెలియదన్నావు కదా, రెవెన్యూ మంత్రిగా నువ్వు పనికిరావు. వాడు తుమ్మల నాగేశ్వరరావు ఏమో దుబాయ్లో పోయి ఆయన అక్కడ కూర్చున్నాడు, ఇంకో ఆయన ఏమో పెళ్లి వేడుకల్లో ఉన్నాడు. అంటే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు గెలిపించినందుకు మీ ముండమోపి మంత్రులు ఉంటే ఎంత, ఊడితే ఎంత? నెక్స్ట్ టైం చెప్తున్నాం కొడకల్లారా, మీరు గినక ఆ 60 ఎకరాల కంచె వేసి మొత్తం పేద ప్రజలకి పంపిణీ చేయకపోతే మీ డిఎన్ఏ ఆర్ఎన్ఏతో సాధిస్తాం. విశారదన్ మహారాజన్న పుట్టింది మీ జిల్లాలోనే. ఒక్కసారి విశారదన్న 3వ నేత్రం తెరిస్తే మసైపోతారు, గుర్తుపెట్టుకోండి. మేము ఓపిక పట్టేది ఎంతవరకు పడుతున్నామంటే అంతవరకు పడుతున్నాం. ఇది కారంచేడో చుండూరు జరిగిన సంఘటన కాదు, ఇది డేటా డ్రివెన్ సొసైటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మా దళిత బిడ్డలు, మా బహుజన బిడ్డలు క్రియేటివిటీ తోటి సోషల్ మీడియాలో విప్లవం చేస్తే ప్రపంచం ముందు పరుగు పోతుంది మీది. 150 కోట్ల ప్రజల్లో అసలు మానవ హక్కులు లేని దేశం అంటే ఏం పెడతారు? ఐక్యరాజ్య సమితి కానీ, మానవ అభివృద్ధి సూచికలు కానీ ఇలా గొప్పగా చెప్తున్నారు కదా ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు, ఇండియా వెలిగిపోతుంది, ఇండియా అదిరిపోతుందని. ఇలా వెలుగుమట్ల సంఘటన చూస్తే 78 సంవత్సరాల తర్వాత కరెంటు లేకుండా ఎట్లుంటారు రా నాయన?
కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా ఎట్లుంటారు? ఇది మానవ సమాజమేనా? ఇది నాగరిక సమాజమేనా? బయట ఎవడన్నా చెప్తే నవ్వుతారు, దేంతో నవ్వుతారో కూడా తెలియదు. కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్, రేవంత్ రెడ్డి నీదే బాధ్యత, నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి. అక్కడికి ఫైర్ ఇంజన్లు వెళ్ళినాయి, 4 ఫైర్ ఇంజన్లు. ఫైర్ ఇంజన్లు వెళ్ళాలంటే ఫైర్ ఇంజన్ ఐజీ పర్మిషన్ లేకుండా, అక్కడ అగ్ని ప్రమాదం జరగకుండా ఫైర్ ఇంజన్ ఐజీ పర్మిషన్ లేకుండా వెళ్ళవు. ఎంఆర్ఓలు వెళ్ళిర్రు, ఆర్డీఓలు వెళ్ళిర్రు, జాయింట్ కలెక్టర్లు వెళ్ళిర్రు, 4 జిల్లాల స్టాఫ్ వెళ్ళిర్రు. ఎట్లా వెళ్ళిర్రు? రేవంత్ రెడ్డికి తెలియకుండా వెళ్ళిర్రా? తుమ్మల నాగేశ్వరరావు పవర్ఫుల్లా? రేవంత్ రెడ్డి పవర్ఫుల్లా? పొంగులేటి పవర్ఫుల్లా? ముగ్గురు దొంగలే. కాబట్టి దీనికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పి, ఏ ప్రదేశంలో అయితే మీరు మా ఇల్లు కూల్చిర్రో, మా పేదోళ్ళై గరీబోళ్ళై, అక్కడ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, గౌరవంగా, మేళతాళాలతో విశారదన్ మహారాజ్ గారు చెప్పినట్టు కేవలం ఇల్లు కట్టడం కాదు మేము కోల్పోయింది, మా గౌరవాన్ని కోల్పోయినాం, మాకు ఈ వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయినాం, మా పిల్లల జీవితాలు చిత్రమైనవి, మా పిల్లలు చదువు మీద నమ్మకం కోల్పోయారు, వాళ్ళ మనసుల్లో కూడుకున్న భయాందోళనలు 100 సంవత్సరాల పాటు ఎవరు తీరలేనిది, మీరు డబ్బులతో వెలకట్టలేనంత విధ్వంసం చేసిరు మా జీవితాలను. కాబట్టి ఖచ్చితంగా విశారదన్ మహారాజు గారు చెప్పినట్టు మీరు సగౌరవంగా మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టకపోతే కాలి బూడిదైపోతారు కొడకల్లారా. ఏమనుకుంటుందో ఇది మేము ఒక్కసారి శాంతి కామకులం బహుజన్లం, ఒక్కసారి బరి తెగిస్తే అన్న చెప్పినట్టు పొట్లం కంటిస్తాం నా కొడకలారా. మీ బూడిద కూడా మిగలదు, మీకు గుర్తుపెట్టుకోండి. మేము ఓపిక ఉన్నంత కాలమే, మేము ఒక్కసారి 4 కోట్ల ప్రజలు తిరగబడ్డారంటే మీ బూడిద కూడా మీకు దొరకదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక తెలంగాణ కోసం 25 ఏళ్ళు కోల్పోయిన ఒక తెలంగాణ మట్టి బిడ్డగా, ఖమ్మం జిల్లా వాసిగా చెప్తున్నా. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది పెద్ద కామ్రేడ్లను చూసినాం. సర్వోదయపట్ల రామనాథం కానీ, మంచికంటి రామకృష్ణరావు కానీ 100 ఎకరాలు దానం చేసిన వాళ్ళు చూసినాం. వీళ్ళెవరు? భూదానం వాళ్ళే పాపం దిక్కలేని బిచ్చగాళ్ళు. అయితే ఆ బిచ్చగాళ్ళ దగ్గర ముష్టెత్తుకునే వీళ్ళని ఏమనాలి? వీళ్ళని మంత్రులని ఒక్కొక్కడికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా. ఇప్పటికైనా నేను చెప్తున్నా, డాక్టర్ విశారదన్ మహారాజన్ గారు మనకి ఈ కాలపు నెల్సన్ మండేలా లాంటోడు. ఎందుకంటే మన కళ్ళ ముందు చాలా మంది చరిత్రలో మనుషులు చచ్చిపోయినాక గొప్ప చెప్తారు, మనుషులు బతుకున్నప్పుడు మనం గౌరవాన్ని గుర్తించడం తెలియదు. ఒక్కొక్కడికి ఇగో ప్రాబ్లమ్స్ అడ్డొస్తాయి. జ్ఞానజ్యోతి, ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతి నుంచి ఇవాళ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, ఇవాళ మన ఉత్తర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పుడో ముఖ్యమంత్రులు లేరు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో వెలమ, కమ్మ, రెడ్డిలు మాత్రమే ఎందుకు రాజ్యాధికారంలోకి వెళ్తున్నారంటే మన మెదడులో బానిసత్వ భావాలు ఉన్నాయి. ఆ బానిసత్వ భావాలను తొలగించడానికే విశారదన్ మహారాజ్ గారు అలుపెగరని పోరాటం చేస్తున్నారు గత 25 ఏళ్ల నుంచి రాజ్యాంగం పట్టుకొని. కాబట్టి మీరు విశారదన్ని తిట్టవచ్చు, విశారదన్ వ్యక్తిత్వాన్ని కించపరచవచ్చు, కానీ విశారదన్ గారు చేస్తున్న జ్ఞాన యజ్ఞాన్ని కనీసం మీరు టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే అది నిత్యం వెలిగే జ్ఞానజ్యోతి. కాబట్టి నేను ఒక అన్న ఫాలోవర్ గా నేను చెప్తున్నా, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, సేవ్ డెమోక్రసీ, సేవ్ తెలంగాణ. ఖచ్చితంగా వెలుగు మట్లలో చీకటి మట్లు చేసిర్రు, మా కన్నీటి బొట్లు చేసిర్రు. మా పేద ప్రజలు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వెనకాల ఒక సముద్రం అంత దుఃఖం ఉంది. కాబట్టి మా ఆత్మగౌరవాన్ని, మా జీవితాన్ని, మా జీవనోపాధాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. రోటీ కపడా మకాన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుల్ని ఉల్లంఘన చేసినందుకు ఆ కలెక్టర్ని ఏం చేస్తారు, ఆ మంత్రులు ఏం చేస్తారు అనేది ఇలా ఢిల్లీలో కూడా మేము రాహుల్ గాంధీని నిలదీస్తాం, సోనియా గాంధీ గారిని నిలదీస్తాం. ఈ భారతదేశ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? 6 కోర్టు తీర్పులు ఉన్నాక కూడా హైకోర్టు జడ్జిలు ఏం చేస్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చేస్తున్నారు? ఇలా ఒక అమ్మాయి 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకుంది. ఆ అమ్మాయి మాట్లాడిన వీడియో చూస్తే, సుజాత అనే అమ్మాయి అడుగుతుంది, మేము సిన్సియర్ గా చదువుకొని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, ధర్మ సమాజం పార్టీలో ఎట్లయితే ధర్మం ఉందో మా జీవితాల్లో ధర్మం ఉంది, మేము చదువుకొని సిన్సియర్ గా ఉంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు రూల్స్ పాటించరు, ఐపీఎస్ ఆఫీసర్లు రూల్స్ పాటించరు, జడ్జీలు మీరు ఇచ్చిన తీర్పులను మీరు పాటించరు, మేము ఎవరిని చూసి రోల్ మోడల్ అనుకోవాలి? మేము ఎందుకు చదువుకోవాలని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి దయచేసి మా భవిష్యత్తు తరాల కళను చిదిమేసారు, తప్పకుండా దీనికి క్షమాపణ చెప్పాలి. ఎక్కడైతే మీరు కూల్చివేసిరో అక్కడ గౌరవంగా, ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలా అన్ని రకాల మాటలు మాట్లాడుతున్నాడు? ఆయన ఇల్లు కట్టిస్తా అంటున్నాడు, నష్టపరిహారం ఇస్తా అంటున్నాడు, బ్రోకర్లకి డబ్బులు చెల్లిస్తా అంటున్నాడు. అంటే తప్పు చేసిండు కాబట్టి కదా. ఖచ్చితంగా అది నీ అయ్యే ఆస్తి కాదు, రెవెన్యూ ఆస్తి కాదు. ఎక్కడైతే భూమి దానంగా మా పేద ప్రజలకు దొరికిందో ఆ 62 ఎకరాలకి ఫెన్సింగ్ వేయాల్సిందే, 62 ఎకరాలు పేద ప్రజలకు పంచాల్సిందే. ఇది మా డిమాండ్. ఈ విషయంలో మేము వెనక్కి తగ్గాం.